ప్రస్తుతం మనతో పాటు ఎస్డిపిఐ పార్టీకి సంబంధించి అదేవిధంగా ప్రజా సంఘాలకు సంబంధించి అదేవిధంగా పలు పార్టీ నాయకులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అయితే గడిచిన 2 వారాల క్రితము కార్గిల్ యుద్ధంలో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడినటువంటి వీరుడు నంద్యాల జిల్లా మున్సిపల్ కార్యాలయం సాక్షిగా ప్రాణాలు వదిలాడు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఒక సైనికుడికి ప్రభుత్వము సంబంధించిన పన్ను మినహాయింపు అయితే ఈ పన్ను మినహాయింపు కోసం మున్సిపల్ కార్యాలయానికి పలుసార్లు ఈ దౌలత్ ఖాన్ వెళ్ళారు. అయితే తను పని చేయలేదు. ఇదే క్రమంలో వచ్చిపోయేటువంటి క్రమంలో తను మానసికంగా ఆందోళనకు గురయ్యి అక్కడే ప్రాణాలు వదిలాడు. దౌలత్ ఖాన్ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రజా సంఘాలు ఒక డిమాండ్ చేస్తున్నాయి. ప్రధానంగా చూసుకున్నట్టే అలా చెప్పండి అన్న, దౌలత్ ఖాన్ మృతి పైన మీరు గతంలో నుంచి కూడా అనేక డిమాండ్ చేస్తున్నారు. ప్రధాన డిమాండ్ ఏంటి? దౌలత్ ఖాన్ గారు తమకు కావాల్సిన హక్కుల కోసము 6 నెలలుగా నంద్యాల మున్సిపాలిటీ చుట్టూ తిరుగుతూ ఆ యొక్క మున్సిపాలిటీ సాక్షిగా అక్కడనే చనిపోవడం జరిగింది. ఆయనకు అన్యాయం జరిగింది. ఆ యొక్క ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ కానీ ఆ కుటుంబ సభ్యులకు ఏం తెలియదు. ఒక పాప చిన్న కూతురు ఉంది ఆయన వెంబడి. మీరే చెప్పండి, ఒక మున్సిపాలిటీలో ఆ పాప ముందు తన తండ్రి చనిపోతే ఆ యొక్క అమ్మాయి మానసిక క్షోభ ఎలా ఉంటుంది? ఆ మున్సిపాలిటీలో చనిపోయినప్పుడు అక్కడ అధికారులు ఉన్నారు, కమిషనర్ గారు కూడా ఉన్నారు. వీళ్ళందరి సమక్షంలో ఆయన చనిపోయినాడు. కనీసం ఆయనకు ఒక అంబులెన్స్ని పిలుచుకుని వచ్చి ఆ పాప వెంబడి ఎవరైనా ధైర్యంగా ఉండాలి కదా. అక్కడి నుంచి ఆటో పిలిపించి వాళ్ళకి ఆటో ఎక్కించి వీళ్ళు చేతులు దొరుకుతుంటారా? ఇది చాలా దారుణమైన పరిణామం. ఆ యొక్క ఆటో మున్సిపాలిటీ దగ్గర నుంచి హాస్పిటల్ దాకా ఎలా వెళ్ళి ఉంటుంది? ఆమె యొక్క మానసిక క్షోభ ఏమిటి? ఎలా భయపడి ఉంటుంది? ఆ మీరు ముసలోడు కాబట్టి చనిపోయినాడని చెప్పేసి చేతులు దొరుకుతుంటారా? ఇది చాలా దారుణమైన పరిణామం. దీనికి మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మంత్రి గారు, ఎమ్మెల్యే గారు ఊళ్ళో లేరు కాబట్టి 2 రోజులు ఆగండి, వచ్చే హామీలు అండగా ఉంటాము, తోడుగా ఉంటాము, ఆదరిస్తామని చెప్పారు. కానీ వచ్చిన తర్వాత ఏమీ అటువంటి పరిస్థితులు ఏమి కనపడలేదు. స్వయంగా ఆ ఇంటి కుటుంబ సభ్యులే బయటికి వచ్చి నిరసన తెలుపుతున్నారు. కాబట్టి వారికి అండగా ఉంటాం. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము ఖచ్చితంగా పోరాడతాం. అలా మీరు అంటే గతంలో నుంచి కూడా మున్సిపల్ సిబ్బంది మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. అంటే ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తున్నప్పుడు కూడా నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నారు అధికారులు. ఏమాత్రం కూడా ప్రజలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ స్థలాలను కాపాడేటువంటి ఆలోచన కూడా లేదనేటువంటి వివాదము పలుసార్లు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సాక్షిగా ఒక్కొక్క సమయంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కూడా దత్తలేని ఇదే అంశం సంబంధించి అంటే ప్రభుత్వ అధికారులు ఈ మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులు ఈ నిర్లక్ష్యం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నారు. ఏం చెప్తారు దీని? నంద్యాల మున్సిపాలిటీలో అవినీతి కంపు దౌలత్ ఖాన్ను బలి తీసుకున్నది. నంద్యాల మున్సిపాలిటీ ఎంత అవినీతి కంపుగా ఉందంటే, ఒక కార్గిల్ వీరుడు, ఆయన స్వాతంత్ర మన కోసము దేశంలో పర్వతాల మీద ఉండి కాపలా కాసి దేశాన్ని రక్షించిన ఒక 61 ఏళ్ల సీనియర్ సిటిజన్గా ఉన్న అతను, ఆయనకున్న ఒక రిటైర్డ్ ఆర్మీ మెన్కు వాళ్ళ పన్ను మినహాయింపు అది కేంద్ర ప్రభుత్వం స్టాండర్డ్ రూల్స్. అవి ఎప్పుడైనా సరే వాళ్ళకు కోరుకుంటే ఇచ్చేయాలి. కానీ దాని గురించి ఆయన 6 నెలలుగా కాళ్ళు చెప్పులు అరిగేటట్టు మున్సిపాలిటీ చుట్టూ తిరిగి ఆయనకు ఎంత క్షోభ గురి చేశారంటే, ఆయన లాస్ట్ ప్రణమిల్లి ఆ ఎంప్లాయీస్ను కాళ్ళు పట్టుకునే స్థితికి వచ్చినాడు. ఇది ఎంత దౌర్భాగ్య స్థితి! ఒక మిలిటరీ యూత్ని ఇది చాలా కలిచివేసే విషయం, చాలా అవమానకర విషయం. నంద్యాల మున్సిపాలిటీ సాక్షిగా ఆయన ములకరీలో పోతే మనం పార్లమెంట్ వర్డ్స్ వాడకూడదు, ప్యాంట్ ఇప్పేసి దీన్ని గుడ్స్ అంటాడంట ఒక ఎంప్లాయీ. ఇది ఒక ఎంప్లాయీ, రిటైర్డ్ ఎంప్లాయీ పట్ల ఇంత జరిగితే వేరే వాళ్ళు ఎట్లా జరుగుతుంది అంటే, దీని వెనకాల ఈ మున్సిపల్ కౌన్సిల్ ఆమోదించి కూడా ఆయన ఆ పత్రం ఇవ్వడానికి 6 నెలలు పట్టిందంటే మున్సిపాలిటీ వ్యవస్థ ఎంత క్షీణంగా ఉందో, ఎంత దౌర్భాగ్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కంపును తప్పనిసరిగా మనం ఈ బలిదానంతోనే అడగాల. లేకుంటే నంద్యాల మున్సిపాలిటీలో ఏదైనా పత్రం కావాలంటే ఎవరో ఒకరు బలి కావాలి. ఆ ఫ్యామిలీ నుంచి ఏదైనా పన్ను కావాలంటే, ఏదైనా కావాలంటే బలి అయితే వాళ్ళు ఇస్తారు. ఇచ్చేవచ్చింది. దీనికి మొత్తం కారణమైన ఆ ఎంప్లాయీస్ని తప్పనిసరిగా ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేయాలా. దీనికి బాధ్యత అయిన మున్సిపల్ కమిషనర్ను సస్పెండ్ చేయాలా. అసలు ఎంత మానవత్వం లేదంటే, అతను మున్సిపాలిటీ చుట్టూ తిరిగి అక్కడ చనిపోతే అతనిని పట్టించుకోకుండా అమ్మాయి తీసుకుపోతే హాస్పిటల్లో కూడా ఏదో సినిమాలో డ్రామా చేసినట్టు ఆ ప్రాణం ఉంది లేదని 60,000 ఖర్చు పెట్టించినారు.
ఒక చనిపోయిన మిలిటరీ మ్యాన్ గురించి ఇంత జరిగిందంటే సరే, ఇంత జరిగిన ఏదో మా వల్ల తప్పు జరిగిందని ఆ మానవత్వంతో కమిషనర్ దాని బాధ్యత వహించి ఇంటి దగ్గర పోయి తప్పు జరిగిందమనే ఒక వాళ్ళకు ధైర్యం చెప్పడం లేకపోతే క్షమాపణ చెప్పినాడంటే చెప్పలేదు. అంటే వీళ్ళ వెనకాల ఏదో పెద్ద కుట్ర ఒక అవినీతిలో మునిగిపోయి వాళ్ళ కళ్ళకి ఏం తెలియలేదు. కనీసం ఈ యొక్క ఆర్మీ దౌలత్ ఖాన్ కార్గిల్ వీరుడు ఈయన యొక్క మృతితోనన్నా మనము మున్సిపల్ ప్రక్షాళన చేయడానికి పూనుకుందాం. సమాజంలో కార్గిల్ వీరుడు అంటే మిలిటరీగా పోరాడినటువంటి వ్యక్తికి ఆ అధికారికి ఎక్కడైన తర్వాత మన సమాజంలో ఎంతో గౌరవం కీర్తిప్రతిష్టలు ఇస్తుంది ఈ ప్రభుత్వాలు కావచ్చు, సమాజం కావచ్చు. కానీ ఇక్కడ మనం చూసినట్టే మున్సిపాలిటీ, మన నంద్యాల మున్సిపాలిటీ అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేశారు? నంద్యాల పట్టణానికి చెందిన కార్గిల్ యుద్ధంలో పోరాడి రిటైర్ అయిన దౌలత్ ఖాన్ గారు తన పన్ను నిమిత్తము మున్సిపల్ కార్యాలయమే అప్పీల్ చేశారు. కానీ మేము ఒకటే చెప్తున్నాం, మున్సిపల్ కార్యాలయంలో అవినీతి కంపు ప్రక్షాళన చేసేంత వరకు ఈ దౌలత్ ఖాన్కు కారకుడైన మున్సిపల్ కమిషనరు తదితర ఉద్యోగులు ఉన్నంత వరకు సమాజం బాగుపడదు. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, గతంలో ఈ మున్సిపల్ కమిషనర్ వచ్చినప్పటి నుండి అవినీతి మయమైపోయి నంద్యాలలో పట్టణంలో ఉన్న ప్రభుత్వ స్థలాలు, మున్సిపల్ స్థలాలు కబ్జాలు గురవుతున్నాయని చెప్పి మొరపెట్టుకున్నా కానీ జిల్లా కలెక్టర్ గారికి అవేని పట్టించుకుపోవడం వల్లే ఈరోజు కార్గిల్ యుద్ధ వీరుడు మరణానికి నిదర్శనం. ముఖ్యంగా ఇంకొకటి చెప్పాలా, మనం ఈ 6 నెలల నుండి తిరుగుతున్నాడు. 6 నెలల కిందనే ఈయనకు పన్ను రాయితీ వచ్చేసింది. మరి పన్ను రాయితీ ఇచ్చే పేపర్ ఇచ్చేదానికి ఎందుకు ఆయన నిర్లక్ష్యం చేస్తున్నా అంటే ఏమన్నా ఆశించాడా? అవినీతికి ఎందుకంటే మనం చూసాం, ఒక కమిషన్ను ఒంగోలు చెందిన వ్యాపారి బజార్లో చొక్కా పట్టుకున్నాడంటే అది ఆ కమిషన్ పైన ఎంత ఆరోపణలు ఉన్నాయో అనేది దీని నిదర్శనం. కానీ మన ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడి జరగాలనేది కూడా మేము చెప్పడం లేదు, కానీ అవినీతి మీద దాడి చేయమంటున్నాం. ఇట్లాంటి అవినీతి పరులను ఈ నంద్యాల పట్టణాన్ని తరమంటున్నాం. అంటే గతంలో కార్గిల్ యుద్ధ వీరునికి అంటే 6 నెలల కిందటే ఇంటికి సంబంధించిన పన్ను మినహాయింపు ఇచ్చింది. అయినప్పటికీ వారికి ఇంతవరకు ఇవ్వలేదు అధికారం. అదేవిధంగా ఇది చెప్పండి. చూడండి, నంద్యాల మున్సిపాలిటీకి చాలా చరిత్ర ఉంది. నంద్యాల చరిత్ర మున్సిపాలిటీకి ఉంది. కానీ అలాంటి చరిత్రను ఇప్పుడున్న ఫస్ట్ క్లాస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ చరిత్రను మన నంద్యాల పేరును చెడగొడుతున్నారు. ఎక్కడ చూసినా కానీ ఏ ఒక్క పనికి కూడా ఒక రేట్ అని ఫిక్స్ చేశారు. మనం చూసుకోవచ్చు, సిఎంఆర్ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. ఆ సిఎంఆర్ షాపింగ్ కాంప్లెక్స్లో కూడా ఎటువంటి నామ్స్ లేవు. ఒక షాపింగ్ మాల్ కట్టాలంటే ఆ చుట్టూ ఒక ఫైర్ ఇంజన్ తిరగాల, కానీ అక్కడ ఫైర్ ఇంజన్ లోపలికి పోదు. అలాంటి షాపింగ్ మాల్ కూడా పర్మిషన్ ఇచ్చారు. ఎట్లా ఇచ్చారంటే తీసుకొని ఇచ్చేశారు. అదేవిధంగా రామ్నాథ్ థియేటర్ దగ్గర ఒక ప్రభుత్వ స్థలంలో ఒక అధికార పార్టీకి చెందిన నాయకుడు ఒక కాంప్లెక్స్ కట్టేశారు. ఆ రోజు కడుతున్నప్పుడు పోయి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పోయి కంప్లైంట్ చేసినా కానీ కలెక్టర్ గారికి ఆ రోజు ప్లానింగ్ సెషన్ అందరూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోయినారు బయటికి. ఏమనంటే మేము ఫీల్డ్లో ఉన్నామంటున్నారు. అంటే వాళ్ళకి ఏదైనా అక్కడ పని జరుగుతుందా అని చెప్పినా కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని బయటకు వెళ్ళిపోతున్నారు. అంటే వీళ్ళకు మున్సిపాలిటీ పేరు కన్నా వాళ్ళకున్న హక్కుల కన్నా వాళ్ళకు డబ్బే ముఖ్యమని ఆయన ఎన్నోసార్లు తిరిగినాడు మున్సిపాలిటీకి. తిరిగినా కానీ ఆయనకు సరైన సమాధానం ఇవ్వకుండా ఉల్టా ఆయనకు అవమానించి ఆయనకు మెంటల్ టార్చర్ చేసి ఈ విధంగా ఆయన చనిపోయే విధంగా చేశారు. దానికి ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాము, ఇలాంటి సంఘటన మళ్ళా జరగకూడదంటే ఎవరైతే దీనికి కారకులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. వాళ్ళను ఆ డ్యూటీ నుంచి వాళ్ళ ఉద్యోగం నుంచి తొలగించాలి. ముఖ్యంగా దీనికి బాధ్యతగా వహిస్తూ ఎవరైతే కమిషనర్ గారు ఉన్నారో వాళ్ళను కూడా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఇది ఒకటే కాదు, ఇంకా ఎన్నో సమస్యలు మనం విన్నాము కమిషనర్ గారి గురించి. అంటే కుటుంబానికి ఏదో మేలు చేయాలా, కుటుంబాన్ని ఆదుకోవాలని మీరు నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నారు. అంటే ఎప్పుడు చేపట్టబోతున్నారు? ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? చూడండి, మా డిమాండ్ ఒకటే, ఆ కుటుంబానికి ఆదుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కారకులైన మున్సిపల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారికి ఆ ఉద్యోగం నుంచి తొలగించాలి. సెకండ్, ఆ కుటుంబానికి ఎస్గ్రేషియా నష్టపరిహారం చెల్లించాలి 50 లక్షల రూపాయలు. థర్డ్ వన్, ఆ కుటుంబానికి ఎటువంటి భరోసా అనేది లేదు. ఆ కుటుంబంలో ఇంకా ఒక ఆడామె ఉంది, పాప ఉంది, ఆమెకి ఒక జాబ్ ఇప్పించాలి. ఇది 3. పోయిన ప్రాణాన్ని మనం తిరిగి తీసుకురాలేము. కాకపోతే ఆ కుటుంబానికి బాగా జరిగేందుకు ఒక ఆర్థిక భరోసా అనేది కల్పించాలి. అది ప్రభుత్వ బాధ్యత. అది మేము ఒకటే కోరుతున్నాము, ఎవరికి ఇక్కడ వ్యతిరేకంగా మనం పోవట్లేదు. అటు ప్రభుత్వానికి ఇటు మున్సిపాలిటీ సిబ్బందికి మేము వ్యతిరేకంగా పోవట్లేదు. ఏదైనా కానీ ఆ కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మనం రోడ్డుపైకి రావాల్సి వస్తుంది.
రోడ్డుపైకి రావాలని మనకి కోరిక లేదు, చేయాలంటే కూడా చేయొచ్చు. కాకపోతే వాళ్ళకి సమయం ఇచ్చినాము, మీరు న్యాయం చేస్తారని మేము వెయిట్ చేసినాము, పెద్దలందరూ వెయిట్ చేశారు, ఇంకా సరైన రెస్పాన్స్ రాలేదు కాబట్టే రేపు మంగళవారం మేము రోడ్డుపైకి వస్తున్నాము. ఆ మంగళవారం కన్నా ముందు మీరు మున్సిపల్ సిబ్బంది పైన యాక్షన్ తీసుకోండి, అదేవిధంగా ఆ పాపకి ఉద్యోగం ఇస్తామని భరోసా ఇవ్వండి. ఆ ధర్నా కూడా మనము మాట్లాడి విరమించుకుంటాం. ఒకవేళ మీరు స్టాండ్ తీసుకోకపోతే ఆ ధర్నానే కాదు, ఆ నిరసన కాదు, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున మనము ఆందోళన చేయాల్సి వస్తుందని తెలియజేస్తున్నాం. సో ఇది మనతో పాటు ఉన్నటువంటి ప్రజా సంఘాలు, ఎస్డిపికి సంబంధించిన నాయకులు కావచ్చు, ఒకటే చెప్తారు, మృతి చెందిన యుద్ధ వీరుడు ఎవరైతే ఉన్నారో కుటుంబానికి అండదండలు ఎవరు లేరు, మగదిక్కు ఎవరు లేని కారణంగా అయితే కేవలం పన్ను మినహాయింపులతో దాన్ని స్వస్తి పలకకుండా కుటుంబాన్ని ఆదుకోవాలని రేపు మంగళవారం కూడా ధర్నా చేయబోతున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు, ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవాలా, 50 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ చేయాలా, అదేవిధంగా కుటుంబ పోషణ కోసం వారి ఇంట్లో కుటుంబానికి సంబంధించిన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ కారణమైనటువంటి ఎవరైతే మున్సిపల్ అధికారులు ఈ దౌలత్ ఖాన్ చనిపోవడానికి కారకులయ్యారో వారి మీద వెంటనే చర్యలు చేపట్టి వారిని విధుల నుంచి బహిష్కరించాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.